రోజురోజుకు మహిళలపై పెరుగుతున్న అఘాయిత్యాలపై దేశవ్యాప్తంగా నిరసన గాళం వినిపిస్తున్న మృగాళ్ల అకృత్యాలకు అడ్డుకట్ట పడటం లేదు. తాజాగా గ్రేటర్ నోయిడాలో 14 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మరోవైపు ఢిల్లీలో 3 రోజుల క్రితం 5 అఘాయిత్యాలు జరిగాయి. ఈ ఘటనలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఢిల్లీలో పారామెడికల్ విద్యార్థిపై జరిగిన సామూహిక అత్యాచారంపై దేశం యావత్తూ నిగ్గదీసినా కీచకుల అరాచకాలు ఆగటం లేదు. తాజాగా ఉత్తరప్రదేశ్ గ్రేటర్ నోయిడాలో ఓ యువతిపై 3 సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. గర్హీ ప్రాంతంలో 14 ఏళ్ల యువతిపై 3 యువకులు నడుస్తున్న కారులో అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాలికను కారులోనే నిర్బంధించిన దుండగులు పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టారు. అనంతరం అక్కడే బాధితురాలిని పడేసి పరారయ్యారు. ఈ విషాదాన్ని ఈటీవీ వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ కథనానికి స్పందించిన పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బాలిక స్నేహితుడిని అరెస్టు చేసిన నోయిడా పోలీసులు మిగతా ఇద్దరి కోసం గాలిస్తున్నారు. उन्होंने मुझे गाड़ी में डाल लिया जबरदस्ती। फिर मैंने उनसे मना किया, वो कहने लगे आपके घर वाले को ख़त्म कर देंगे, मतलब घर के बारे में बोले। फिर मुझे ले गए वो जबरदस्ती, फिर मुझे कहीं और ले गए, मेरे साथ बदतमीजी करी। फिर मुझे से बोले जो हमारा नाम लिया तो तेरे भैया बाहर जाता है, एक उसे ख़त्म कर देंगे, तेरे पापा बाहर जाओ उन्हें ख़त्म कर देंगे, हमारा नाम मत लेना। फिर ऐसे ही कहते रहे वो मेरे से, मैंने कि ना कहूँगी। फिर मैंने घर आके सबको बता दिया। 4 तारीख को मतलब दूध काटने के बाद 5 बजे ये लड़की हाथ धोने गई ही कुस्ता पे से पर मतलब गांव के पास में वहाँ से गायब हो गई। फिर हमने इधर उधर ढूंढी है तो फिर मतलब ये 2-3 आदमी कासने की तरफ से आ रहे, उन्होंने ये गाड़ी में ले जाकर देखे तो 2 तो पिछड़ गए इन पे। మరోవైపు ఢిల్లీలో గడిచిన 3 రోజుల్లో 5 అత్యాచార కేసులు నమోదయ్యాయి. కదులుతున్న కారులో ఓ మహిళపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. సమస్తిపూర్ వద్ద ఉద్యోగం కోసం వెతుకుతున్న వివాహితపై 4 దారుణానికి ఒడిగట్టారు. మరోవైపు ఢిల్లీలో రోజుకు 4 అత్యాచారాలు జరుగుతున్నాయని హోంశాఖ రాజ్యసభకు నివేదించింది. సాక్షాత్తు దేశ రాజధానిలో దుస్థితి ఇలా ఉంటే మిగతా ప్రాంతాల్లో పరిస్థితి ఏమిటని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఇప్పటికైనా మహిళల భద్రతకు ఢిల్లీ యంత్రాంగం చర్యలు చేపట్టాలని సూచిస్తున్నాయి.